మనం చాలామంది ఈ మధ్య కాలంలో ఈఎంఐ ఆప్షన్స్ ఉండడం వల్ల మనకి కొనలేమేమో అనుకున్న వస్తువులన్నిటిని కొనగలుగుతున్నాం, ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కారు కావాలన్నా ఈఎంఐ, బైక్ కావాలన్నా ఈఎంఐ, ఫోన్ కావాలన్నా ఈఎంఐ, ఇంటి నిండా లగ్జరీ ఫర్నిచర్ కావాలన్నా ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అంతెందుకు అసలు ఇల్లు కావాలన్నా కూడా ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అంటే అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చేసరికి ప్రతిదానికి ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈ మధ్య అంతెందుకు హెల్త్‌కి కూడా కంటి ఆపరేషన్‌లో లేకపోతే ఇంకేమన్నా పోనీ కొన్ని బ్యూటీ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రతి దానికి లైపోసక్షన్ కానీ అన్నిటికి కూడా ఈఎంఐలు వచ్చేసాయి ఈ మధ్య కాలంలో. సో, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే అంటే చేతుల్లో నెలకింత ఒకేసారి ఇంత కట్టలేని వాళ్ళు నెలకింత కట్టుకుంటూ 6 నెలలకో, 7 నెలలకో అది తీర్చుకుంటున్నారు. అలా సక్రమంగా కడితే వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే, వీడు బాగా కడుతున్నాడు అని చెప్పేసి ఆ ఈఎంఐ అంటే ఐ మీన్ ఆ లిమిట్ పెంచుతారనమాట వాళ్ళు గూడా. అలా మంచి సిబిల్ స్కోర్ ఉంటది. ఎంజాయ్ చేస్తారు పీపుల్. ఎవ్రీబడీ ఆర్ గుడ్. కట్టే వాళ్ళకిలే. కట్టని వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటంటే జనవరి 16న ఒక అతను ఐఫోన్ కొన్నాడు. ఎక్కడ బజాజ్ ఫైనాన్స్ అదేదో ఉంటదిగా బజాజ్ షోరూమ్ ఎలక్ట్రానిక్స్‌లో కొన్నాడు. ఐఫోన్‌కి 1,50,000 ఎంతో అయ్యింది. 13,000 వీళ్ళు ఇన్సూరెన్స్ అని చెప్పి తీసుకున్నారు. ఇచ్చేసాడు ఇన్సూరెన్స్. ఒకానొక టైంలో ఏంటో తలరాత బాలేక అరటిపండు తిన్నా పన్నీర్ గుద్ది అన్నట్టుగా ఫోన్ పోయింది. ఫోన్ పోతే ఎలాగో ఇన్సూరెన్స్ ఉంది కదా అని దాన్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే యాపిల్ కేరు, ఆ కేరు, బజాజ్ కేరు, ఈ కేరు ఏ కేరుకు ఫోన్ చేసినా ఇతను బావురు మండమే తప్ప అక్కడ ఏమీ లేదు. అసలు కేరే లేదు. మళ్ళీ షోరూమ్‌కొచ్చాడు. ఏంటిది అని అడిగితే అది మీది ఇన్సూరెన్స్ ఇది, అది అని అంటున్నారు. ఇక్కడ స్టోర్ వాళ్ళు చేసిన పొరపాటా? లేకపోతే ఇంకేంటంటే అంటే చాలామంది ఏంటంటే ఫోన్‌తో పాటు ఇన్సూరెన్స్ చేస్తారని తర్వాత పట్టించుకోరు. ఫోన్ కొన్నట్టే ఇన్సూరెన్స్ కూడా మనం క్లెయిమ్ చేస్తాం. తెలుసా మీకు? ఓ 70,000 పెట్టి ఫోన్ కొన్నారనుకోండి. ఇంకో 5,000, 6,000, 7,000 తీసుకొని సార్ మీకు యాక్చువల్‌గా ఇంతుందే ఇన్సూరెన్స్ మీకు ఇంతకే ఇచ్చేస్తున్నాం, అంతకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి అంటాడు. అదనపు 5,000, 6,000 వాడు ఒకవేళ అందులో ఎంట్రీ చేస్తే అది ఎంటర్ అవుతది. బట్ కొంతమంది ఏంటంటే చేతివాటం ప్రదర్శించి అక్కడి నుంచి ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వేసుకొని అక్కడ ఆ సేల్స్ మ్యానే రెగ్యులర్‌గా ఉంటాడని తెలీదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సేల్స్ మ్యాన్ వచ్చాను. పలానా దాసరి విజ్ఞాన్ మొబైల్ కంపెనీ. మీరందరూ మొబైల్‌లు కొనేసారు. దసరా ఆఫర్, దివాళీ ఆఫర్ అనగానే. మంచిగా అమ్మేసా. ఒక్కొక్కరి దగ్గర 5,000 నుంచి 10,000, 13,000 వరకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని నాకు ఇన్నొచ్చాయి. 2,00,000, 3,00,000 జేబులో పెట్టిన. అక్కడ ఎంటర్ చేయాల కంప్యూటర్‌లో. జేబులో పెట్టేసుకున్నా. అక్కడ మానేసా జాబ్. మానేసి మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో ఇంకేదో జాబ్‌కెళ్ళిపోయి లేదా అసలు ఇంకో రాష్ట్రంకో, ఇంకో దేశానికో ఎళ్ళిపోయా. వాటెవర్. అంటే నా ధీమా ఏంటి? ప్రతి ఒక్కడికి ఫోన్ పోద్దా? ప్రతి ఒక్కడు ఇన్సూరెన్స్ కోసం వస్తాడా అని. ఎప్పుడో చాలా రేర్ కేసెస్‌లో జరుగుతాయన్నమాట. కానీ ఇన్సూరెన్స్ మాత్రం వసూలు చేస్తారు. ఒక భయం. ఈ టైంలో నిజంగానే ఫోన్ పోయింది. అతను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. 13,000 అసలు అక్కడ ఎంటరే అవ్వల. కంపెనీని అడిగితేనేమో పొంతనలేని సమాధానాలు చెప్పింది. సో, తను మోసపోయాను అని గ్రహించి తను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఏస్తే ఇప్పుడు అది బాగా వైరల్ అవుతా ఉంది. సో, మీరు కూడా చూసుకోండి మాక్సిమం చాలామంది బైక్‌లైనా సరే, లేకపోతే కార్ అయినా సరే, ఫోన్ అయినా సరే, ఏ వస్తువైనా సరే కొన్నప్పుడు అదనంగా ఇంత కట్టండి మీకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటది. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మీకు ఏదన్నా అయినా, ఇదైనా, అదైనా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. మీకు ఇంకో కొత్త ఫోన్ వస్తది. లేదా మీ డబ్బులు మీకొస్తాయని నమ్మిస్తారు. నిజమేనేమో అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కొనేటప్పుడు అది బానే ఉంటది. ఆ ఖర్చేం కనబడదు. నువ్వు 1,00,000 1,50,000 అసలు ఏదో కొన్నాను అన్న ఫీలింగ్. కానీ వాడక్కడికెళ్ళిన తర్వాత నిన్ను భయపెడతాడు. నువ్వు ఇంత ఇష్టపడి కొన్నావు కదా! ఒకవేళ దీనికేమన్నా అయితే, పోతే, పేలితే ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? కాబట్టి ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ చాలా మందికి తెలీదు కారు కార్ కొన్న తర్వాత ఇన్సూరెన్స్ అవ్వడానికి కొంచెం టైం పడతది. అట్‌లీస్ట్ 1 మంత్ పైనే. నువ్వు కొన్నావు అంటే ఆ నెల రోజుల్లో ఏం అవ్వకుండా చూసుకోండి. నువ్వు కొన్న సెకండ్ డే, థర్డ్ డే ఏదన్నా పడి ఏదన్నా అయిందంటే నీకు అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ అవ్వదు. ఇంక ఏడ్చుకోవడమే. ఎందుకంటే మోస్ట్‌లీ ఆ ప్రాసెస్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడతది. సో, మాక్సిమం ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే నిజంగా వాళ్ళు చేస్తున్నారా లేదా చూసుకోండి. ఆ కాపీలు తీసుకోండి. అంటే బిల్ ఇచ్చేస్తారు. అన్ని ఇందులోనే ఉంటాయి చూసేసుకోండి. మీరు ఆ నంబర్ చెప్తే బిల్ చెప్పేస్తే చాలు మీ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి అంటారు. ఆ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన కాపీలు ఎవరివ్వరు. మనం కూడా అనుకుంటాం ఆహా! బిల్లు కొంతమంది ఆ బిల్లు కూడా ఇవ్వరు. ఈ బిల్లు మీ బిల్లు డైరెక్ట్ మీ మొబైల్‌కి వచ్చేస్తది పోండి అంటారు. నమ్మేస్తాం. అంటే ఈరోజు డిజిటలైజ్డ్ అయింది. ఇంత డెవలప్ అయ్యాం కదా!
ఏదో బావుంది, సౌకర్యవంతంగా ఉంది అని చెప్పేసి మనం ఆ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్నామే కానీ, నిజంగా అక్కడ వాళ్ళు ఎంట్రీ చెయ్యట్ల. ఇప్పుడు ఏదో బజాజ్ మీద వచ్చింది ఈ అభియోగం. మరి బజాజ్ సంస్థే చేసిందా? లేక అక్కడున్న ఒక సేల్స్ బాయ్ చేతివాటం ప్రదర్శించాడా తెలియకుండా మనం సంస్థను అనడం కూడా తప్పు. ఎందుకంటే బజాజ్‌లో చాలా మంది చాలా రకాల వస్తువులు కొన్నవాళ్ళున్నారు. ఏదో అయిపోతే నిజంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, అట్లా ఉన్నప్పుడు మరి ఈ అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని మనం ఏమి అనలేము. సో, ఎక్కడైనా సరే ఒక షోరూమ్‌కెళ్ళి మీరేదైనా వస్తువు కొన్నప్పుడు ఇకనైనా సరే కొంచెం జాగ్రత్త వహించి, ఆ ఇన్సూరెన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి, అన్నీ ఇందులోనే ఉంటాయని వాళ్ళంటారు. కానీ లేదండి, నాకు ప్రతిదానికి ఒక కాపీ కావాలి అని తీసుకోండి. మీ ఆ ఇన్సూరెన్స్ ఎక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు ఇన్సూరెన్స్ వచ్చింది, ఆ నంబర్ ఏంటి, ఐడీ ఏంటి అవన్నీ గూడా కనుక్కొని అక్కడి నుంచి వెళ్ళండి. ఎందుకంటే వస్తువు కొనడానికి చాలా కష్టపడతాం. ఇంకిక్కడ చూడు ఈ అబ్బాయి తనకి ఇన్సూరెన్స్ రాదని తెలిసినా సరే మళ్ళీ నెలకింత ఈఎంఐలు కట్టుకుంటూనే ఎళ్తున్నాడు. ఎందుకు కట్టుకోవాలి అంటే కర్మ మరి. సిబిల్ పడిపోతే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఫోన్ కాదు కదా! ఇంకెవడు ఏమి ఇవ్వడు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొన్నప్పుడు కొంచెం ఒకటికి 2 సార్లు ఎప్పుడైనా సరే ఒక పెద్ద వస్తువు కొంటున్నాము అంటే ఈఎంఐలో కొంటున్నామన్నా, డైరెక్ట్‌గా కొన్నా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది అంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.